హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శైలజ. ఈ చిన్న వ్లాగ్ అయితే చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే ఉమ్మడి కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబమే కాబట్టి. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా అత్త లేస్తుందనమాట. మా అత్త అయితే ఉదయం 5కే లేస్తుంది. మేమైతే ఎక్కువ పని ఉన్నప్పుడు మాత్రమే ఆ టైంకి లేస్తాము. ఇంకా వాళ్ళకంటే వయసు అయిపోయింది కాబట్టి తప్పకుండా వాళ్ళకి నిద్ర రాదు, లేచి ఆ టైంకి అలవాటు అయిపోయి ఉంటుంది. ఇంకా మేమైతే 5:30 లేదా 6కి లేస్తామన్నమాట. చూస్తున్నారా, మంచు వర్షంలా పడుతుంది. ఇంకా మా అత్త మేము లేచేసరికి ఆల్మోస్ట్ ఇంటి ముందరంతా నూకేస్తుంది. ఇంకా ఇది 6 గంటల టైం అనమాట. అప్పటికే మంచు అయితే ఇంత పడుతుంది, వర్షంలా పడుతుంది. ఈ జనవరి నెలలో తీసిన వీడియో అనమాట. అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఉమ్మడి కుటుంబంలో లాభాలు నష్టాలు ఏముంటాయి అంటే, సర్దుకొని పోతే అన్ని లాభాలే ఉంటాయి, సర్దుకోకపోయినప్పుడు అన్ని నష్టాలే ఉంటాయి. మనసు అనేది అర్థం చేసుకోవాలి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. ఇంకా మేమైతే అత్త, మామ, మా ఆయన, నేను, మేము పిల్లలు ఉంటాము. కానీ డే అంతా మేము పల్లెలోనే ఉంటాము, నేను మా ఆయన వీళ్ళతో పాటు. అంటే టౌన్లో ఇల్లు తీసినా కూడా మార్నింగ్ 9-10కి వస్తే మళ్ళీ ఈవినింగ్ 5కి అలా వెళ్తామన్నమాట. ఒక్కొక్కసారి పని ఉన్నప్పుడు డైలీ ఒక్కోసారి ఇక్కడే ఉండిపోతాము. ఇంకా నేనైతే లేచి వస్తున్నాను చూడండి. ఆ టైంకే జనవరి నెల కదా, చాలా చలి అనమాట. ఇప్పుడైతే ఎండలు ఉన్నాయిలేండి. ఎండలు ఫిబ్రవరిలోనే విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. ఆ జనవరికి ఇంత చలి, ఫిబ్రవరిలో ఇంత ఎండలు ఉన్నాయి. అప్పటికి నేను అదురుకుంటూనే వస్తున్నాను. స్వెటర్లు ఏం తీసుకోకుండా వెళ్ళిపోయినాం పల్లెలోకి. ఇంకా అంజీ వస్తున్నాడు. ఇంకా ఇక్కడ చూస్తే ఒక ఆవు అయితే ఒక రోజుకు 10-15 కేజీల వరకు పెంట వేస్తుందన్నమాట. ఇది 2 ఆవులది కలిసి. ఇంకా అంజీ రావడం, ఇంకా ఆవులని అయితే పక్కకు తీసుకెళ్ళి వాటికి పై కడిగి పాలు పిండేసి మళ్ళీ తర్వాత తప్పులైతే ఎత్తేస్తాడు. ఇంకా మామ అయితే ఇక్కడ కూర్చున్నాడు. చలి అనేసి అక్కడ మేము నీళ్ళు కాలుస్తాము. పొయ్యి దగ్గర కూర్చొని మంట ఇది చలి అవుతుంటుంది కదా, వెచ్చగా వేసుకుంటున్నాడు చేతులకి కన్నా. ఇంకా అంజీ పని ఏమిటంటే పాలు పిండేది. పొద్దున్నే అంజీ డ్యూటీ. మా ఊరు అబ్బాయి, మా ఇంట్లో 10 సంవత్సరాల నుంచి, ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పింటాను, మా ఇంట్లోనే ఉంటాడు. ఇంకా చూపిస్తాను. ఇంకా బయట ఇక్కడ కూడా ఊడుస్తుందనమాట. నేను ఊడుస్తా అన్నా కూడా వద్దులే, నువ్వు ఇంట్లో పని చేసుకోపో అంటుంది. మా అత్తకు ఊడవడం, ఇంటి ముందరంతా ఊడ్చడం ఇష్టము. నాకు ఇంట్లో పని చేయడం ఇష్టం. నాకు కూడా ఇష్టమే ఊడ్చాలనేసి. కానీ ఆ చలికి తెలుస్తుంది అనమాట, పల్లెల్లో వాళ్ళకే తెలుస్తుంది బయట వచ్చి పని చేయడము అనేసి. నేను చెప్పాను కదా ఇంతకుముందే, స్వెటర్లు తీసుకొని పోవడం మర్చిపోయినాము అనేసి. ఇంకా టవలే కప్పుకొని ఇంకా అక్కడికి ఇంటి ముందర నూకేసి, ఇక్కడైతే మా అత్త ఫస్ట్ బయట నుంచి నూక్కుంటూ వస్తుంది అనమాట. ఇంక ఇంట్లోనే ఇంటి ముందర నేను నూకేసి ముగ్గేస్తాను. ఇంకా అప్పటికి నా పని అయిపోతుంది, మా అత్త పని అయిపోతుంది. ఇంకా వాళ్ళ పాలు పిండి ఇవ్వగానే ఇంకా అందరికీ ఒకసారి కాపీ పెట్టిస్తానమాట. ఇలా ఉమ్మడి కుటుంబంలో అయితే అత్తకి వచ్చిన పని అత్త చేస్తుంది, కోడలికి వచ్చిన పని కోడలు చేస్తారు. ఇలా సర్దుకుంటూ పోవచ్చు. కానీ ఎప్పుడు ఇలాగే ఉంటాయనేది మాత్రం లేదు. చిన్న చిన్న గొడవలు వస్తాయి, అది మామూలు. మేము సర్దుకొని పోతే ఫ్యామిలీ బాగుంటాయి. కానీ ఆ చిన్న గొడవల్ని ఎప్పుడైతే మనం పెద్దగా చేసుకుంటామో అప్పుడే ఏంటప్ప అని అనిపించేలా ఉంటాయి. అలా ఉండకూడదు అనేసి ఇంకా అంజీ అయితే పాలు పిండేసినాడు. ఇంకా ఇంటికి ఎన్ని కావాలో అన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు 20 మంది వరకు కూలీలు వస్తారనమాట. 20 మంది అంటే వాళ్ళకి 2 పూటలా, ఒక్కోసారి 3 సార్లు కూడా కాఫీ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే నేను దాదాపు 3 లీటర్ల పాలు అయితే ఇంటికి తీసుకున్నాము. మామూలుగా 2 లీటర్లు అయితే తీసుకుంటాము. ఇంక కూలర్లు వస్తే 1 లీటర్ ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. ఇది వంటింట్లో కిటికీలో నుంచి చూపిస్తున్నాను. ఇంకా మా అత్త ఊడవడం అవ్వలేదా అనేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే కాఫీ ఇస్తాము, మాకు కడుక్కోపో అనేసి. లేవగానే కడుక్కుంటుంది, కానీ ఇంకోసారి ఏమన్నా కడుక్కుంటుందో అనేసి అడుగుతున్నాను. అలాగే ఇచ్చే తాగేస్తాను అంటుంది మా అత్త. ఇంకా అంజీ తప్పలు ఎత్తుతున్నాడు చూడండి, కాఫీ తాగేసి. ఇది పక్కనే ఉందన్నమాట తిప్ప. ఇంకా మా అత్త ఎత్తి ఇట్లా గంపల్లోకి వేస్తుంది. అది బరువు మేము ఎత్తుతామన్నా ఈనదులేండి.
మా అత్త. ఇంకా ఎత్తినదే కదా ఎత్తుతాలి అనేసి పోతున్నాడు. అంజి వేసేస్తాడు. అవతలే కాంపౌండ్ అవతలే తిప్ప కూడా ఉండేది, దగ్గరే అనమాట. ఎవరికి కుదిరితే వాళ్ళైతే వేసేస్తుంటాము. ఇంకా ఇక్కడ ముగ్గు వేయడానికి పెట్టినాము. నేను అప్పుడైనా చెప్పినాను ముగ్గు వేస్తానంటే కొంచెం పేడ వేద్దాంలే అనింది. ఇంక సరేలే నేనేసి పేడ అలుకుతా అనింది మా అత్త. ఇంక నేనైతే వచ్చేసినాను ఇంట్లోకి. ఇంకా పాలు కాగుతున్నాయి ఇక్కడ పిల్లలకి, ఇంకా నేను కూడా తాగుదామనేసి వేసుకుంటున్నాను. ఇంకా పితుకుపప్పు రెడీగా పెట్టినాను. నైట్లో కొంచెం అయితే తీసి పెట్టినాము. ఇంకా పొద్దున్నేను ఇంకా కొన్ని ఉన్నాయి వేస్ట్ అవుతాయి కదా, ఇంకా కూలోళ్ళు వస్తారు, వాళ్ళకి కూడా అదే ఒక టైంకి చేసేస్తే మళ్ళీ మధ్యాహ్నం ఏదైనా కూలోళ్ళకి వంట చేయొచ్చులే అనేసి ఇంకా మా అత్త పని అయిపోయింది. బయట చితుకు నూకడం వాళ్ళందరికీ ఇచ్చేసి నేను కూడా ఇలా కాఫీ తాగుతున్నాను అనమాట. ఇంకా వంట చేసుకుంటూ ఇంకా వంటింట్లో కాఫీ తాగుతూ ఇలా గడిచిపోతుంది మార్నింగ్ టైము. ఇంకా కూలోళ్ళు కూడా కావాలి కదా, ఇంకా మళ్ళీ ఇంకా అంటే మాకు చేసుకునేదే కాకుండా వాళ్ళకు కూడా ఇదే పెట్టేద్దాంలే. మార్నింగ్గా వచ్చేస్తారనమాట వాళ్ళు వేరే ఊరు నుంచి. వాళ్ళకు కూడా ఒక టైంకి ఇదే పెట్టేసి మధ్యాహ్నం ఏదైనా టిఫిన్ చేద్దాంలే అనుకున్నాను. ఇంకా మా అత్త అదే చెప్పింది, అందరికీ ఒకే కూర చేసేయి అనేసి. ఇంకా ముద్ద చేసి పితుకుపప్పు చారు చేస్తున్నాను అనమాట అందరికీ. అంటే ఇది ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను ఈ గిన్నెలో పెట్టినది. ఇంకా బయట ఆల్రెడీ పొయ్యి మీద అయితే పెట్టినాను 10 మంది కంటే. ఇంకా ఈ స్టవ్ మొలగడం అంతలోనే ఉంది. ఇంకా మా ఆయన అయితే అల్లం పాలు వేసుకుంటున్నాడు. నేను చేయిస్తానన్నా కూడా లేదులే నేనే చేసుకుంటాను, నువ్వు తక్కువ వేస్తావు, ఇది ఏమిటి వాము అవి తక్కువ వేస్తాననేసి చెప్తున్నాడు అనమాట.